మారు మనసు పొందకపోవడం వలన అద్భుతాల గురించి, ఆశ్చర్యకార్యాల గురించి వచ్చేవాడికి ఏం మారు మనసు ఉంటుంది? చూడండి, చాలామంది రోగం బాగా ఎక్కువైనప్పుడు, రోగం ముదిరినప్పుడు, లేకపోతే రోగం వచ్చినప్పుడు అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే తగ్గిపోద్ది. అమ్మగారు ప్రార్థన చేస్తే తగ్గిపోద్ది. లేకపోతే మేమే నూనె రాసుకుని ప్రార్థన చేస్తే తగ్గిపోద్ది. తగ్గిన తర్వాత ఎక్కడ కనపడతారు వీళ్ళందరూ? సినిమాల చుట్టూరు, క్లబ్బుల చుట్టూరు, లాడ్జీల చుట్టూరు, ప్యాకాట్ల చుట్టూరు. అందుకే ఆ రోజు యేసుక్రీస్తు కాలంలో కూడా ఆయన అద్భుతాలు చేసినప్పుడు అంట, వాళ్ళు అద్భుతాలనే చూశారు కానీ మనసు మార్చుకోవడానికి ప్రయత్నించలేదంట. ఎప్పుడన్నా నిన్నరా ఈ మాట బైబిల్లో? మంచిది. ప్రియమైన దేవుని పిల్లలారా, మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము, కొత్త నిబంధన మొదటి గ్రంథమైన మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం దయచేసి ఒకరు నాకు అందించండి. మీరు వాక్యాన్నే వినండి. చాలామందికి ఉన్న ఒక లోపం ఏంటంటే, ఇంటి దగ్గర టైం అంతా వేస్ట్ చేస్తారు, కరెక్ట్ చర్చిలో వాక్యం చెప్పేటప్పుడు బైబిల్లో చదువుతుంటారు. దానివల్ల మీకు వాక్యం అర్థం కాదు. కాన్సన్ట్రేషన్ అనేది వినటం మీదే. మీరు ఏం వినుచున్నారో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అన్నాడు. వచ్చిన మీరు చక్కగా వినాలని కూడా యేసు ప్రభు అనేక మార్లు చెప్పాడు. కనుక ఈ చెప్పిన రెఫరెన్సులు రాసుకొని, లేకపోతే గుర్తుపెట్టుకొని ఇళ్ళకి వెళ్ళిన తర్వాత చక్కగా చదివి, అన్న మరి కరెక్ట్గా చెప్పాడా, తప్పు చెప్పాడా, ఇక్కడ వాక్యంలో ఎలాగుంది, అన్న ఎలాగ చెప్పాడని ఒకసారి పరీక్షించుకోండి. అవి మీ ఆత్మీయ జీవితానికి బాగుంటాయి. అంతేగాని ఇక్కడ వాక్యం చెప్పేటప్పుడు మీరు సాహసాలు చేయకండి. వెరీ గుడ్. 11వ అధ్యాయము 20వ వచనం దయచేసి చదవండి. చదవలేని వాళ్ళు వినండి శ్రద్ధగా. పిమ్మట ఏ ఏ పట్టణములలో యేసు క్రీస్తు ప్రభువారు సువార్త చేస్తున్న సమయములలో విస్తారంగా అద్భుతాలు చేస్తున్నాడంట. యేసుక్రీస్తు ఏ ఏ పట్టణాలలో సువార్తను ప్రకటిస్తున్నాడో, ఏ ఏ ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తున్నాడో అక్కడ సువార్త ప్రకటిస్తూ వెళ్ళిన ప్రతి చోట అద్భుత కార్యాలు చేస్తున్నాడంట యేసుక్రీస్తు ప్రభువారు. ఏం చేస్తున్నాడంట? అంతే కదా. ఈరోజు చూడండి, బాగలేకపోతే చర్చి గుర్తు వస్తుంది, ఆపద వస్తే చర్చి గుర్తు వస్తుంది, అప్పులు ఎక్కువైతే చర్చి గుర్తు వస్తుంది, సమస్యలు బాగలేకపోతే చర్చి గుర్తు వస్తుంది, నిందలు అవమానాలు వస్తే చర్చి గుర్తు వస్తుంది. అంటే మనకి ఒక మేలు, ఒక అద్భుతం మన జీవితాలలో ఎప్పుడు చూస్తుండాలి దేవుడి ద్వారా. దేవుడు మనకు అన్నీ ఇవ్వాలి, మనం మాత్రం ఏమి ఇవ్వం. డబ్బుల గురించి కాదు సుమా, ఆయనను సంతోషపరిచేవి ప్రార్థన, భక్తి జీవితం, ఆత్మీయ ఎదుగుదల, విశ్వాసముగా ఉండటం, ప్రేమ కలిగి ఉండటం, సహవాసం కలిగి ఉండటం, సంఘానికి ఆసక్తిగా రావటం, ఇవి ఆయనను సంతోషపరిచేవి. ఇవి లేకుండా నువ్వు ₹1,00,000 ఇచ్చిన అనవసరమే దేవుడికి. ఎందుకు ఈ మాట నేను ఇప్పుడు చెబుతున్నానంటే ముందు ముందు మీకు అర్థమవుతుంది. కంటిన్యూ చేయి తల్లి. ఆ పట్టణముల వారు మారు మనసు పొందలేదంట. చూడండి, ఎవరైతే స్వస్థతలపైన ఆధారపడి ఉన్నారో, అద్భుతాల మీద ఆధారపడి ఉన్నారో, ఆశ్చర్యకార్యాల మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళకంట మారు మనసు లేదంట. చూడండి, వాటి కోసం వచ్చే బ్యాచ్లు కొన్ని ఉన్నాయి. ఏ ఏ పట్టణాలలో యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి సువార్తను ప్రకటించి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడో అవి పొందుకున్న పట్టణాలంట మారు మనసు లేకుండా ఉన్నాయంట. దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలా, మేము అద్భుతాలను కోరుకోవాలా, వాక్యాన్ని కోరుకోవాలా? ఒకనాడు అద్భుతాలు కోరుకున్న వాళ్ళకి ఏమి లేదంట, మారు మనసు పొందకపోవడం వలన అద్భుతాల గురించి, ఆశ్చర్యకార్యాల గురించి వచ్చేవాడికి ఏం మారు మనసు ఉంటుంది? చూడండి, చాలామంది రోగం బాగా ఎక్కువైనప్పుడు, రోగం ముదిరినప్పుడు, లేకపోతే రోగం వచ్చినప్పుడు అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే తగ్గిపోద్ది. అమ్మగారు ప్రార్థన చేస్తే తగ్గిపోద్ది. లేకపోతే మేమే నూనె రాసుకుని ప్రార్థన చేస్తే తగ్గిపోద్ది. తగ్గిన తర్వాత ఎక్కడ కనపడతారు వీళ్ళందరూ? సినిమాల చుట్టూరు, క్లబ్బుల చుట్టూరు, లాడ్జీల చుట్టూరు, ప్యాకాట్ల చుట్టూరు. అందుకే ఆ రోజు యేసుక్రీస్తు కాలంలో కూడా ఆయన అద్భుతాలు చేసినప్పుడు అంట, వాళ్ళు అద్భుతాలనే చూశారు కానీ మనసు మార్చుకోవడానికి ప్రయత్నించలేదంట. ఎప్పుడన్నా నిన్నరా ఈ మాట బైబిల్లో? మీకు సేవకులు చెప్పరు, ఎందుకంటే మీరు అద్భుతాలని రారు. మళ్ళీ అద్భుతాలు ఎక్కువ చేస్తే ఎక్కువ కానుకలు వేస్తారు, అవునా? అద్భుతాలు జరగని దగ్గర కానుకేయాలని మనసు ఏమొస్తుంది?
మేము హాస్పిటల్కి వెళ్తే 10,000 ఖర్చు అయితే పాస్టర్ గారు చేయి పెట్టగానే 1000 రూపాయలతో అయిపోతుంది కదా, 1000 ఇచ్చి పాస్టర్ గారిని సంతోష పెడితే అయిపోద్ది అన్న ఆలోచనలో ఈ నేటి సమాజం ఉంది. అర్థమవుతుందా మీకు వాక్యం? కంటిన్యూ చేయండి తల్లి, అద్భుతంగా ఉంటుంది ఈరోజు వాక్యం. ఆయన వారిని ఇట్లా గద్దిస్తున్నాడంట. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఏ ఏ ప్రాంతాలలో అద్భుతాలు చేశాడో, ఏ ఏ పట్టణాలలో సువార్త ప్రకటిస్తూ స్వస్థతలు, సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు ఆయన చేశాడో వాటిని కోరుకున్న వారిని ఇట్లా గద్దిస్తున్నాడు. ఏమనో తెలుసా? చదవండి. అయ్యో బెత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉండురు. ఎందుకంటే ఏ పట్టణాలమ్మ దేవుడు చెప్పింది? మొట్టమొదట మారు మనసు లేని పట్టణాలు చదవండి. కోరాజీనా, బెత్సయిదా. వీళ్ళకి చెబుతున్నాడు. ఈ కోరాజీనా, బెత్సయిదా అనే పట్టణాలలో ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. అయితే వాళ్ళకి మారు మనసు లేదంట. తర్వాత ఆ పట్టణాలు కాకుండా ఇంకా 2 పట్టణాలు ఉన్నాయి. ఏంటి తల్లి? తూరు సీదోను పట్టణములు. తూరు సీదోను పట్టణములు. ఒకవేళ మీకు చేసిన కార్యాలు ఒకవేళ ఈ తూరు సీదోను పట్టణంలో చేసి ఉంటే వాళ్ళు పూర్వమే గోనిపట్ట కట్టుకుని ప్రార్థనలు చేసిన ఘనత వాళ్ళకుంది. అంటే వాళ్ళలో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చూస్తున్నారంటే కొద్దో గొప్ప విశ్వాసమో మారు మనసో చూస్తున్నాడు. ఆమేన్. అర్థమవుతుందా? వైఎస్ఆర్ కాలనీలో ఉన్న మనకి, ఇక్కడ కూర్చున్న మీరే అనుకోండి, ఎన్నో మార్లు దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో కార్యాలు చేశాడు, మీ జీవితాలలో జరిగించాడు అనుకోండి. మీకు మారు మనసు లేదు అంటే మీ భక్తి జీవితం కానీ మనసు కానీ మారడం లేదు. ఎక్కడ వేసిన గొంగడ అక్కడ అన్నట్టే ఉండిపోయింది. అప్పుడు అంటాడు, ఆ చిట్టినగరు సితారా వాళ్ళే మంచోళ్ళు కదా మీకంటే, అలా చెబుతున్నాడు ఆయన. వాళ్ళు నేను చెయ్యకముందే గోనె పట్ట కట్టుకుని బూడిద చల్లుకుని మారు మనసు పొందుదురు. విమర్శ దినమందు మీ గతి కంటే, ఇదిగో తూరు సీదోను పట్టణము వారి యొక్క గతి ఓర్వదగినది. అంటే కొద్దిగా ఉపశమనం ఉంటుంది, అంతే కదా. ఓర్వదగిందంటే అర్థం అదేనా? ఈ బెత్సయిదా ఇంకా ఏ పట్టణమమ్మా? కోరాజీనా, బెత్సయిదా వాళ్ళకంటే కూడా తూరు సీదోను పట్టణం వాళ్ళు దేవుడి విషయంలో మారు మనసు పొందడంలో కానీ, వాళ్ళకి అందించిన వాక్యం ప్రకారం జీవించడంలో కానీ, వాళ్ళు దేవుడు చెప్పినట్టు నడవటంలో బ్రతకటంలో కానీ కొద్దిగా ఒక మెట్టు పైన ఉన్నట్టున్నారు. చూడండి, కార్యాలు ఎక్కడ జరిగినాయి? కోరాజీనా, బెత్సయిదాలో కార్యాలు జరిగినాయి, అద్భుతాలు జరిగినాయి. ఇక్కడ తూరు సీదోనుకు వచ్చేసరికి జరగని ప్రాంతాలలో యేసుక్రీస్తు వెళ్ళి సహవాసము, ప్రార్థనలు, వాక్యము జరగని ప్రదేశాలని పోల్చి చెబుతున్నాడు. చూడండి, మీకు ఈ సందర్భం చూస్తుంటే ఒక సందర్భం గుర్తు రావట్లేదా? పౌలు గారు, బర్నబా గారు వాక్యం చెప్పినప్పుడు ఏ పట్టణాలు అవి? బెరియా పట్టణస్థులా? బెరియాలో ఉన్న క్రైస్తవులంట దెసలోనికలో ఉన్నవారి కంటే గనులుగా కనపడ్డారంట. ఎవరికి? పౌలుకి బర్నబా గారికి. పౌలు శిల, పౌలుకి బర్నబాకి ఈ బెరియా పట్టణానికి పోయి వాక్యం చెప్పారంట. అలాగే దెసలోనిక పట్టణానికి పోయి కూడా వాక్యం చెప్పారంట. ఈ దెసలోనికలో ఉన్నవారు విని వదిలేస్తున్నారంట, వాక్యాన్ని చూడట్లేదంట, చెక్ చేయట్లేదంట. తర్వాత వినిపోయిన తర్వాత అంతటితో వాక్యం అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, దులిపేసుకున్నాం. ఈ వారం గడిచిపోయింది, దేవుని సన్నిధిలో 1-2 గంటలు గడిపాం కష్టంగా. చెప్పండి, ఇష్టంగా ఎంతమంది వస్తున్నారు? చెప్పండి, ఇష్టంగా ఎంతమంది వస్తున్నారు? చెప్పండి. ఇష్టంగా వచ్చే వాళ్ళు అయితే ఖచ్చితంగా 7:00 ఉంటారండి. పాటల ద్వారా మహింపరుస్తారు, వాక్యం ద్వారా మహింపరుస్తారు, ఆరాధన ద్వారా మహింపరుస్తారు,
ప్రార్థన ద్వారా. ఇష్టం అంటే ఏంటిది అనుకున్నారు? మీకు ఇష్టమైన వాళ్ళు పెళ్ళికి భోజనానికి వెళ్తారా? 2 రోజుల ముందే వెళ్తారా? ఏం పెళ్ళి కంటే ఎంతమైందా ప్రార్థన స్థలం? చెప్పండి. యేసుక్రీస్తుని ఆరాధించే ఈ మందిరం, యేసుక్రీస్తుని ఆరాధించే స్థలం పెళ్ళి కంటే ఏమన్నా చిన్నదా? ఇష్టమైన వాళ్ళ పెళ్ళికి రోజు ముందు 2 రోజుల ముందు 10 కిలోమీటర్లు కాదు 1000 కిలోమీటర్లైనా ట్రైన్లు ఎక్కి బస్సులు ఎక్కి 500కి టికెట్ దొరకపోయినా 1500 అప్పు చేసి మరి పెట్టుకుని పోతామే. పక్కన 4 అడుగులు వేస్తే వచ్చే ప్రార్థన మందిరానికి 7ంటికి రాలేకపోతున్నామంటే ఏమి ఇష్టం ఉంది యేసు ప్రభు అంటే? మిమ్మల్ని మీరు ఒక్కసారి పరీక్షించుకోండి. యేసుక్రీస్తు ఇవన్నీ అడుగుతాడు. మరి ఆయన మన వంటి మనిషే, మనం అడుగుతాం కదా, ఏమయ్యా నేనంటే అంత ప్రేమ అంత ఇష్టం అన్నావు కదా, పెళ్ళికి భోజనానికి వచ్చేది నువ్వు కూడా బయట వాళ్ళు వచ్చినట్టు అంటారా? ఇష్టం కలిగిన వాళ్ళు అంటారా? మీ సొంత ఇంట్లో ఉన్నారనుకోండి, నువ్వు సొంత ఇంట్లోడివి 2 రోజులు ముందు రావాలి కానీ భోజనానికి వచ్చిపోతావా బయట వాళ్ళు వచ్చిపోయినట్టు? ఆ భోజనానికైనా రాకపోతే ఏమి అంటారా? అలాగే యేసుక్రీస్తు కూడా అడుగుతాడు మిమ్మల్ని విమర్శ దినం రోజున. ఏమనుకుంటున్నారు ప్రార్థన అంటే? ఎందుకు వాళ్ళల్లో డెవలప్మెంట్ లేదు? దెసలోనికలో ఉన్న వాళ్ళల్లో ఎందుకు డెవలప్మెంట్ లేదంటే, బెరియాలో ఉన్న వాళ్ళు గనులయ్యుండిరి గనక వాక్యమును ఆసక్తిగా అంగీకరించు అన్నాడు. చూడండి అక్కడ వాక్యంలో చూస్తే, వాక్యాన్ని ఆసక్తిగా అంగీకరించుతూ పౌలు బర్నబా చెప్పే వాక్యం అలాగ ఉన్నదో లేదో ప్రతిదినము పరీక్షించే వాళ్ళంట. అసలు సేవకుడు ఏది చెబితే అది గుడ్డిగా వింటమే కానీ ఎప్పుడన్నా ఇళ్ళకెళ్ళి చదువుకుంటున్నారు ఆయన ఏం చెబుతున్నాడో? చెప్పండి. ఎంతమంది చదువుకుంటున్నారు చెప్పండి? అన్నీ ఈరోజు మత్తయి సువార్తలో ఈ మాట చెప్పాడు. ఈ మత్తయి సువార్తలో మాట అన్న మాకు తప్పు చెప్పాడా, కరెక్ట్ చెప్పాడా, వాక్యానుకూలంగా చెప్పాడా, లేకపోతే వాక్యాన్ని వక్రీకరించి చెప్పాడా, వాక్యాన్ని కలిపి చెప్పాడా, లేకపోతే ఉన్నది లేనట్టు చెప్పాడా, లేనిది ఉన్నట్టు చెప్పాడా? అలాగ మేము విని ఉంటే నరకానికి పోతాం కదా మేము. మరి అన్న చెప్పింది కరెక్టా కాదని ఎప్పుడన్నా? అయితే మీరు ఎవరో తెలుసా? దెసలోనికలో ఉన్నవారు. ఆమేన్. బెరియా పట్టణస్తులు దెసలోనికలో ఉన్నవారి కంటే గనులయ్యుండిరి కనుక వాక్యమును ఆసక్తిగా అంగీకరించు. ఎలాగా? ఆశ. పెళ్ళికి వెళ్ళిన వాడు దేని గురించి ఎదురు చూస్తారు చెప్పండి? ఎన్ని రకాల వంటలు వండారు ఆశగా ఎదురు చూస్తున్నాడు. అందుకే చూడండి, మొన్న అక్క వాళ్ళ ఫంక్షన్కి పోతే అసలు ఇంకా లేయలేదు, వాళ్ళకి వడ్డించలేదు, మేము పోయి నిలబడిపోయాం అప్పుడే. ఎందుకు? సీట్లు దొరకవేమని. ఆశ. అవయవాల్ని తృప్తిపరచుకోవాలి, తినాలి, వండిన 4 రకాలు తిని. మరి 4 రకాలమైన జీవ ఆహారం నీకు వస్తుంది. ఎప్పుడన్నా తృప్తి పొందావా? ఎప్పుడన్నా తృప్తి పొందావా చెప్పండి? ఆయన పోయినట్టు ఒక చిన్న మొక్క తుంచుకుని నోట్లో పెట్టుకుని వెళ్ళిపోతామా? ఎముకలను కూడా వదలం. అలాగా ఆయన విస్తారమైన అద్భుతాలు అంట. చూడండి, అద్భుతాలు అనలేదు, విస్తారంగా చేశాడంట. ఆ పట్టణంలో వారు మారు మనసు పొందలేదంట. ఏ పట్టణాలు అవి? కొరాజీనా, బెత్సైదా అనే పట్టణాలలో విస్తారమైన అద్భుతాలు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు చేస్తే ఆ పట్టణాలు వాళ్ళు మారు మనసు పొందలేదంట. అందుకని ఇంకా 2 పట్టణాలు చూపిస్తున్నాడు. ఏ పట్టణాలు అవి? తూరు, సిదోను పట్టణాలలో ఉన్నవారు నేను వాక్యం వాళ్ళకు ప్రకటించక మునిపే కొన్ని రోజుల ముందే వాళ్ళని చూశాను. వాళ్ళ భక్తి ఎలా కనపడ్డదంటే, ఇదిగో గోనె పట్ట కట్టుకుని బూడిద చల్లుకుని క్రీస్తు దగ్గర విచారణ చేస్తున్నారు. నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు చెప్పండి? ఎవరన్నా మోకరించి ప్రార్థన చేసి ప్రభా నా సమస్య నువ్వు తీర్చాలని పట్టు వదలకుండా చేస్తున్నారు? ఎవరన్నా చేస్తున్నారా చెప్పండి? మళ్ళీ దేవుడు తగ్గించలేదని దేవుడి మీద నిందలు. చేసే మనసు నీకు లేదు, చేసుకోవాలని ఆశ నీకు లేదు, దేవుడు స్వస్థపరచాలని నమ్మకం నీకు లేదు. ఇక్కడ అసలు విశ్వాసం లేని వాళ్ళని, మారు మనసు లేని వాళ్ళని స్వస్థపరిచి అద్భుతాలు చేస్తే, విశ్వాసంతో మోకరిస్తే నీకు కార్యాలు జరగవా? మరి ఎందుకు దేవుడి మీద నిందేస్తున్నారు? నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి, తీరలేదండి. మోకరించి ప్రార్థన చేసుకుని వెళ్ళు, కష్టానికి తీరుతాయి మార్గాలు దేవుడు చూపిస్తాడు. నాకు పనులే లేవండి, ఇంట్లో కూర్చుంటే ఎలాగ వస్తాయండి? తిరగండి 4 చోట్ల, 4 ప్రయత్నించండి. నీకు కావలసినది ఉన్నతమైనది దేవుడు నీకు చూపిస్తాడు, ఏర్పాటు చేస్తాడు. నాకు ఆరోగ్యం బాగలేదండి, ఎన్ని సంవత్సరాలైనా నాది ఇదే పరిస్థితి అండి. మోకరించి ప్రార్థన చేయి, విశ్వాసంతో కన్నీటితో అడుగు, జవాబు వచ్చే వరకు అడుగు. నిన్ను దేవుడు స్వస్థపరుస్తాడు. ఎందుకంటే స్వస్థపరిచి యెహోవాను నేను. ఆమేన్. డాక్టర్ల కంటే పరమ డాక్టర్ అయినా, వైద్యుల కంటే పరమ వైద్యుడైనా ఈ భూమిని ఆకాశాన్ని మన కొరకు సృజించి అందులో నుంచి మెడిసిన్ని మనిషి మేధస్సులో ఒక ఆలోచన పెట్టి, నా పిల్లల కోసం ఇది నువ్వు నిర్మించు,
ఏమనుకుంటున్నారు దేవుడంటే? మీకు కనపడని ఒక శక్తి, మీకు కనపడని ఒక పని, మీకు కనపడని ఒక కార్యక్రమము, మీకు కనపడని ఒక జీవము, మీకు కనపడని ఒక మహా 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 శక్తి ఆయన. నువ్వు అనుభవించే ప్రతిదీ ఆయన భిక్ష, నువ్వు తీసుకునే ప్రతిదీ ఆయన భిక్ష. మెడిసిన్ వేసుకున్నావు, తలనొప్పి తగ్గిందంటున్నావు, మెడిసిన్ వేసుకున్నావు, ఒళ్ళు నొప్పులు తగ్గి అంటున్నావు, మెడిసిన్ వేసుకున్నావు, జ్వరం తగ్గిందంటున్నావు. ఏంటి డాక్టర్ని దేవుడు అంటున్నావు? బుద్ధి జ్ఞానం ఉందా? డాక్టర్ ఎవడండి దేవుడు? ఆఫ్టర్ ఆల్ మనిషిది డాక్టర్. దేవుడు ప్రకృతి ఇవ్వకపోతే డాక్టర్ మందులు ఎక్కడిస్తాడండి? దేవుడిని పక్కన పెట్టాడు. ఇంకొకడేమో తల్లిదండ్రే దేవుడు అని చెబుతాడు. అట్టి జ్ఞానం పొందుకోలేదు కనుకే వీళ్ళని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీకంటే ఈ సిదోను పట్టణస్థులు, తూరు సిదోను పట్టణస్థులు మేలు. మారు మనసు లేకపోతే అనవసరం. మీరు ఎన్ని సంవత్సరాలు చర్చికి వచ్చిన అనవసరం మారు మనసు లేకపోతే. అయితే దేవుడు ఇప్పుడు ఈ రాత్రి మీ దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటిదో తెలుసా? మారు మనసు. ఆమేన్. మారు మనసు. ఆ మారు మనసు కావాలని కోరుకుంటున్నాడు. అదే మత్తయి సువార్త 3:2 దగ్గరికి వచ్చేసరికి ఆవేశంతో ఎలా మాట్లాడుతున్నారో తన పిల్లలు, తన భక్తులైన వాళ్ళు. చూడండి మత్తయి సువార్త 3:2. పరలోక రాజ్యము సమీపిస్తున్నది, సమీపించి ఉన్నది, వచ్చేసిందంట పరలోక రాజ్యము. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుకోండి. యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. యోహాను అనే ఒక భక్తుడు మీరు మారు మనసు పొందుకోండి అని ప్రకటిస్తున్నాడంట. ఇప్పుడు జరుగుతున్న సువార్తలు ఏంటివి? ఇప్పుడు జరుగుతున్న ప్రార్థన కూడికలు ఏంటివి? ఇప్పుడు జరుగుతున్న కూడికలు ఏంటివి? ఇప్పుడు జరుగుతున్న ఆరాధనలు ఏంటివి? ఇది పక్కన పెట్టారు నేటి క్రైస్తవం. నిజంగా అండి, సేవకులకు కూడా పిచ్చి ఎక్కిందండి, పిచ్చోళ్ళు అయిపోతున్నారు. మారు మనసును ఎంత వాక్యాలు చెప్పండ్రంటే పొట్టి పొట్టి బట్టలు వేసి స్టేజీల పైన డ్యాన్సులు వేపిస్తున్నారు, డీ జోడీలలో వేపించినట్టు. ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? ఈ క్రిస్మస్ డిసెంబర్ నెల అంతా చూడండి వివేచ్ఛగా చేస్తున్నారు. సెమీ క్రిస్మస్లు ఏడబెట్టినా సెమీ క్రిస్మస్లే లక్షలు తగలబెట్టి చేస్తున్నారు. ఏం మెసేజ్ ఇస్తున్నారంటే డ్యాన్సులు వేయించేవాడు ఒకడు, గంతులు వేయించేవాడు ఒకడు, స్కిట్లు వేయించేవాడు ఒకడు. మారు మనసు రావాలంటే జీవవాక్యం 1కి 10 సార్లు చెబితేనే మనుషులు మారటం కష్టంగా ఉంటే డ్యాన్సులు వేసేవాడిని చూస్తే ఎవడ మారతాడండి? ఆమేన్. ఈ అభిషక్తుని సంఘంలో ఎందుకు సెమీ క్రిస్మస్ చేయరంటే దేవుడికి ఇష్టం లేనిది ఏది ఇక్కడ జరగదు. ఆమేన్. మీ పండగ దినాలు, మీ ఉత్సవ కాలాలు ఆయనను దుఃఖపరుస్తున్నాయి. పండగ దినం అని చెప్పి పిల్లలతో డ్యాన్స్ చేస్తున్నాం, పండగ దినం అని చెప్పి పెద్దోళ్ళతో డ్యాన్స్ చేపిస్తున్నాం, పండగ దినం అని చెప్పి మెసేజ్ ఇవ్వాల్సి ఉన్న కుర్రలు వాడు ఏడ స్టేజ్ మీద డ్యాన్స్ చేసి ఆడ కిందకు పోయి సిగరెట్ తాగుతాడు, ఏడ స్టేజ్ మీద డ్యాన్స్ చేసి కిందకు పోయి ముందు తాగుతాడు. ఏం పండగ? క్రిస్మస్ అంటే డ్యాన్సుల పండగ, క్రిస్మస్ అంటే ముందు దాగి పార్టీ చేసుకునే పండగ, క్రిస్మస్ అంటే స్కిట్లు వేసి లక్షల రూపాయలు తగలబెట్టి వేస్ట్ చేసే పండగ. నో, క్రిస్మస్ అంటే రక్షకుడు మన కోసం వచ్చాడు, మారు మనసు కలిగించటానికి ఆయన వచ్చాడు. ఆ మారు మనసు కలిగించడానికి ఎలా చెబుతారు మీరు? యేసుక్రీస్తు కాలినడకన వెళ్ళి పట్టణాలు తిరిగి కడుపు కాల్చుకుని ఆకలి చంపుకొని ఆయనకు ఆహారం ఎవరు పెట్టారు చెప్పండి? ఎవరైనా పెట్టారా? మనకి క్రిస్మస్ పేరు చెప్పి బిర్యానీలు, 10 రకాల బిర్యానీలు, సేవకులను పిలిచేది, మేపేది. వాళ్ళేమో కడుపులు మార్చుకొని వీధికి తిరిగి పట్టణం తిరిగి తన్నులు తింటూ, రాళ్లతో కొట్టించుకుంటూ, ఉమ్ములు వేయించుకుంటూ, విమర్శించబడుతూ, అనేకులతో వాదోపవాదనలు, అనేకులతో గొడవలు, కొట్లాటలు ఆ పట్టణాలలో వీళ్ళ మీదకు వచ్చేస్తున్నారు. వాళ్ళు గొడవలకు పోకుండా, కొట్లాట్లకు పోకుండా తగ్గించుకొని సువార్త ప్రకటించడానికి అంత ప్రయాసపడి, సత్యవాక్యాన్ని, రాజ్య సువార్తను ప్రకటించడానికి, ప్రబలం చేయడానికి ఇంత ప్రయాసపడి కడుపు మార్చుకుంటుంటే క్రిస్మస్ అని చెప్పి డ్యాన్సులు పెట్టించి ఒక్కొక్కరిని మేపి పంపాలా? ఇట్స్ నాట్ రైట్ వే. నో, ఎవరు చేయకూడదు ఇలాగా. నువ్వు క్రిస్మస్ అంటే సత్యవాక్యాన్ని నలుగురికి అందించు. ఆమేన్. నీ ప్రేమపూర్వకమైన విందులు నీ సంఘంలో జరిగించుకో ప్రతి వారం, నో ప్రాబ్లం. ఎందుకు? దేవుడికి నచ్చిన పని మనం చేస్తే వీళ్ళని ఎలాగ విసర్జించారో, ఈ మత్తయి సువార్తలో చెప్పబడిన వీళ్ళని ఎలాగ విసర్జించాడో అలాగ మనల్ని కూడా విసర్జిస్తాడు దేవుడు. 3:2 మళ్ళొకసారి చదవండి, ఏమని మాట్లాడుతున్నారు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు మీరు పొందండి. యూదయ అరణ్యములో కేకలేస్తున్నాడంట.
అరణ్యంలోకి వెళ్ళి ప్రకటిస్తున్నాడంట ఆయన. అరణ్యంలోకి, నీళ్లు లేని చోట్ల, ఆహారం లేని చోట్ల, బాధ కష్టాలు, ఎండకి తట్టుకోలేని చోట్ల, చలికి తట్టుకోలేని చోట్ల, వర్షాలకు తట్టుకోలేని చోట్ల ఆయన ప్రకటిస్తున్నాడంట. ఈరోజు ఇంత అనుకూలపరిచాడు దేవుడు, సువార్తను ఇంత సులువు చేశాడు, ఇంత చక్కగా ఇల్లులు, ఇంత చక్కగా చర్చీలు, ఇంత చక్కగా ఈ ప్రార్థన మందిరాలు, స్థలాలు ఇవ్విచ్చి సత్యవాక్యాన్ని గట్టిగా ప్రకటించండి, గొంతు పోయేటట్టుగా ప్రకటించండి అంటే సత్యవాక్యానికి బదులు ఏం చేస్తున్నారు? వాక్యానికి భిన్నమైన కార్యక్రమాలు నేటి సంఘాలలో జరుగుతున్నాయి. ఆయన ఇంకా ఏం మాట్లాడుతున్నారు చూడండి. అపోస్తుల కార్యములు 2:38 మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుకోండి. చాలు. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము. పెళ్లి చేసుకుంటే బాప్తీసం ఇస్తాననేవాడు ఒకడు, సభ్యత్వం కావాలంటే బాప్తీసం ఇస్తాననేవాడు ఒకడు, చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి బాప్తీసం ఇప్పించేవాడు ఒకడు. ఏమవుతుంది క్రైస్తవుల జ్ఞానం? ఏంది వీడు పెళ్ళికి బాప్తీసం కావాలా? పెళ్ళికి చేసుకున్నవాడికి ఏమన్నా భక్తి ఉంటుందా? పెళ్ళికి చేసుకున్నవాడికి భయం ఉంటుందా? దేవుని భయం. పెళ్ళికి చేసుకున్నవాడికి మారు మనసు ఉంటుందా? పెళ్ళికి చేసుకున్నవాడికి రక్షణ ఉంటుందా? సభ్యత్వం కోసం చేసుకున్నవాడికి రక్షణ ఉంటుందా? మారు మనసు ఉంటుందా? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చరించాలి. యేసుక్రీస్తు నామంలో మీరు మునగాలి అంటే, యేసుక్రీస్తు నామంలో మీరు రక్షణ పొందుకోవాలంటే, యేసుక్రీస్తు నామంలో మీరు బాప్తిసము అనుగ్రహించబడాలి అంటే మొదట వాక్యాన్ని స్పష్టంగా మీరు తెలుసుకోవాలి. ఆమేన్. యేసుక్రీస్తు నామమున బాప్తిసం. యోహాను సువార్త 3:3 అందుకు యేసు అతనితో, అదిగో నికోదేముతో మాట్లాడుతున్నాడు. ఇటు వినండి మీరు, నికోదేముతో మాట్లాడుతున్నాడు. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుడు రాజ్యమును చూడలేడు. కొత్తగా జన్మించాలి ఒకడు, కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించిన వాళ్ళు ఎలాగుంటారు చూడండి. ఏమా? కొత్తగా జన్మించిన వాడు ఎలాగుంటాడు? పాపము లేనివాడిగా ఉంటాడు. ఈ బాల్య పాపాలు ఇవన్నీ తప్పు, ఇవన్నీ తప్పు. ప్రసంగి గ్రంథంలో ఎంత చక్కగా మాట్లాడతాడు దేవుడు. ప్రసంగి గ్రంథంలో మాట్లాడితే ఆయన ఏమంటాడో తెలుసా? తీయండి, ప్రసంగి గ్రంథానికి వచ్చేయండి. ప్రసంగి గ్రంథము తీసారా? ప్రసంగి గ్రంథము 7:29 చూడండి ఒకసారి. ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? ఈరోజు సేవకులు ఎలాగ తయారయ్యారో మీకు తెలియాలి. 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలకు బాప్తీసాలు ఇస్తున్నారండి. వాడు 15 సంవత్సరాలు వచ్చేసరికి నాశనం అయిపోయి దరిద్రాలని తగిలించుకుని నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నాడు ఊరంతా. వాడు ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని. అదిగో గ్రంథకర్త అయిన ప్రసంగి గారు సొలొమోను మహాజ్ఞాని, ఆయన కనుగొన్నాడంట. ఆయన చేసిన రీసెర్చ్లో, మనుషుల పట్ల ఆయన చేసిన రీసెర్చ్లో, ప్రకృతి మీద ఆయన చేసిన రీసెర్చ్లో, దేవుడు సృష్టి మీద ఆయన చేసిన రీసెర్చ్లో ఎవ్వరు చేయలేదు. అందుకనే దేవుడు ఏమని బిరుదు ఇచ్చాడు తెలుసా? సొలొమోను గారికి ఏమని ఇచ్చారు? జ్ఞాని. అట్టివాడు మరలా పుట్టాడు. ఆమేన్. ఫైనల్ చేశాడు. అలాంటి జ్ఞాని మాట్లాడుతున్నాడు చూడండి. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా అలాంటి జ్ఞాని మాట్లాడుతున్నాడు. ఇది ఒక్కటి నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. ఆమేన్. ఎలా పుట్టించాడు నరులను? అందుకే చిన్న పిల్లలను చూసినప్పుడు ఎంత కఠినస్తుడికైనా ముచ్చటేసేస్తుంది. అసలు నవ్వే రాని మొహాలు కొన్ని ఉంటాయి, అలాంటి మొహాలు కొన్ని నవ్వుతాయి చిన్న బిడ్డలను చూసినప్పుడు. కొన్ని మొహాలు చూడండి ఎప్పుడు బిగసకపోయి నవ్వు లేకుండా ఉంటాయి. ఎందుకు? లోకంలో కష్టాలు బాధలన్నీ అలాగే ఉన్నట్టు ఉంటాయి. అట్లాంటి వాళ్ళు కూడా ఈ పసిబిడ్డల దగ్గరికి రాగానే చొక్కు నవ్వేస్తారు. ఎందుకు? వాళ్ళు యథార్థవంతులు. క్రొత్తగా జన్మించడం అంటే ఏంటిది? నికోదేముతో మాట్లాడుతున్నాడు. వచ్చేసేయండి, మరలా వచ్చేసేయండి, యోహాను సువార్తకు వచ్చేసేయండి. తీసారా? చదవండి 3:3. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ
అతడు దేవుడు రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెబుతున్నాను. నికోదేముతో చెబితే ఆ నికోదేము ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినంగా, అద్భుతంగా ఉంటుంది. అందుకు అదిగో నికోదేము, ముసలివాడినైనా నికోదేము అనే వ్యక్తి ముసలివాడు, ఒక ముసలతంతో చెబుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. నికోదేము ముసలివాడినైనా నేను, మనుషుడు మరలా ఎలాగ జన్మించబడు? ఆల్రెడీ నేను నా తల్లి గర్భం నుంచి వచ్చి ఇన్ని సంవత్సరాలు బ్రతికే ముసలోడిని అయ్యాను కదా, మరలా ఎలా నేను జన్మించగలను? అదే అడుగుతున్నాడు ఆయన. చూడండి, రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా? అది కానీ ఆయనను అడగగా నికోదేము అడుగుతున్నాడు. పెద్దవాడు, ఆలోచన కలగవాడు, అన్ని అనుభవాలు ఉన్నవాడు, వయసు మీరిపోయినవాడు, అప్పటికే మనవల్లో వచ్చినవాడు. అంటే అప్పటికి వాళ్ళకి ఎంత ఆలోచన ఉంటుంది చూడండి. అయితే దేవుడు రాజ్య సువార్త పరమైన ఆలోచన ఈ లోకంలో మేధావి అనబడిన వాడికి కూడా అది దేవుడు చెప్పనంత వరకు శూన్యం అని అర్థమవుతుంది. ఆమేన్. కొంతమంది అంటారు, అబ్బో ఈయన చాలా మేధావి, ఎన్ని చూశాడో ఆయన. అయితే దేవుడి దగ్గరకు వస్తే వాడు జీరో. నీ మేధావితనం దేవుడి దగ్గర పనికిరాదు, నీ తెలివి దేవుడి దగ్గర పనికిరాదు, నీ జ్ఞానం నీ పొగరు దేవుడి దగ్గర పనికిరాదు, నీ ఐశ్వర్యం దేవుడి దగ్గర పనికిరాదు. నువ్వు ఎన్నో విద్యలు నేర్చుకుని ఉంటావు, భాషలు నేర్చుకుని ఉంటావు, దేవుడి దగ్గర పనికిరాదు. దేవుడి దగ్గర పనికి వచ్చేదల్లా ఒకటే, ఆయన అనుగ్రహం మనిషి పొందుకున్నప్పుడే. ఆమేన్. అయితే ఆ ముసలివాడైన నికోదేము మాట్లాడుతున్నాడు, అయ్యా కొత్తగా జన్మిస్తే నేను పరలోకాన్ని స్వాతంత్రించుకుంటానని చెబుతున్నారు కదా, మరి నేను కొత్తగా జన్మించాను, మళ్ళీ ఎలా జన్మిస్తాను? నా తల్లి గర్భంలో నుంచి నేను ఎలా రాగలను? మరలా ముసలివాడినైనా మళ్ళీ నేను నా తల్లి గర్భం లోపలికి వెళ్ళి మళ్ళీ వస్తానా? అంటే ఆయన మాటలు నిజంగా ఆయన దేవుడు రాజసువార్త అంటే అర్థం కాల. దేవుడు రాజసువార్త అంటే అర్థం కాల. అందుకు ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి. యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని. ఆమేన్. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఇది ఫిక్స్. అపోస్తులు తీసిపెట్టుకోండి, అపోస్తులు 2 తీసిపెట్టుకోండి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే మరలా పరలోక రాజ్యంలో ప్రవేశించడని నిశ్చయంగా నీతో చెబుతున్నాను నికోదేము. అయితే నువ్వు ఎలా జన్మించాలో 38 మరలా చదవండి, 38 మరలా చదవండి. 2:38 అపోస్తులు. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున, అదిగో నీ జన్మకు ఆరంభం, నీ జన్మకు ప్రారంభం, రెండో జన్మకు యేసుక్రీస్తు నామం 1, నీటిలో మునగటం 2. ఇంకా ఏమంటున్నాడు చూడండి, అప్పుడు మీరు పరిశుద్ధ ది గ్రేట్ థింగ్ ఒకటి జరుగుతుంది, గొప్ప విషయం ఒకటి జరుగుతుంది. నీ జన్మకి ఒక పరిశుద్ధత, యథార్థత, చిన్నతనంలో నువ్వు తెచ్చుకున్న తల్లి గర్భంలో నుంచి దేవుడి ద్వారా తెచ్చుకున్న యథార్థత, నీతి, మంచితనం, పవిత్రత మరలా మొదలవుతుంది. ఎవరి ద్వారా తెలుసా? పరిశుద్ధాత్మ అనే వరం నీకు అనుగ్రహించబడటం ద్వారా. ఆమేన్. ఆ పరిశుద్ధాత్మే నువ్వు పాపం చేయాలనుకున్నప్పుడు అలా వద్దు చేయొద్దు, తప్పు చేయాలనుకున్నప్పుడు అలా వద్దు చేయొద్దు. ఎప్పుడు వస్తుంది అది? మారు మనసు పొందటం అంటే మనసు మార్చుకోవాలి, పాటలు పాడటం కాదు. మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవుడికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారామంటూ వేషాలేస్తారు, ఆ వేషాలన్నీ సాగకపోతే సతికల పడతారు. ఆమేన్. నిజంగా భలే పాటలన్నీ, నిజమే కదా. మారామంటూ చూపిస్తారంట జనాలకి. అవి ఒకసారి సక్సెస్ అవ్వకపోతే ఒకసారిగా ఏమైంది, బండి ఎట్లా తిరిగిపోద్ది. ఇట్లా పోయే బండి, ఊరే ఏంట్రా భలే భక్తిగా వెళ్ళావు కదరా చర్చికి, మళ్ళీ ఏంట్రా సినిమాలు చుట్టూ కనపడుతున్నావు నువ్వే, ఏ సినిమా రిలీజ్ అయినా. మళ్ళీ ఏంట్రా ఈ పోకిరిగాళ్ళ దగ్గర నువ్వే కనపడుతున్నావు, ఈ తాగుబోతుల చుట్టూ నువ్వే కనపడుతున్నావు, ప్యాకెట్ చుట్టూ నువ్వే కనపడుతున్నావు. నో, మారు మనసు ఎలాగుండాలో తెలుసా? ఒక్కసారి నీ మనసు నీ హృదయం దేవుడికి ఇస్తే
బ్రతికినంతకాలం మనిషికి ఒడిదుడుకులు వస్తాయండి. మనిషి జీవన శైలిని బట్టో, చుట్టుపక్కల ఉన్న వారిని బట్టో, మనం నివసించే ప్రాంతాన్ని బట్టో కొన్నిసార్లు మాట మారొచ్చు, చూపు మారొచ్చు, ప్రవర్తన మారొచ్చు. ఇవన్నీ మారుతున్నా వెనక నుంచి మనల్ని బలపరుస్తూ ఒక ప్రేరణ నడిపిస్తుంటుంది. ఇది వస్తుంది, కానీ నువ్వు దానికి తగిన దానివి కాదు, నువ్వు దానికి తగినోడివి కాదు, నువ్వు చెయ్యొద్దు. పరిశుద్ధాత్మని నన్ను నీ వెనక పెట్టాడు దేవుడు, ఎందుకో తెలుసా? నిన్ను నడిపించటానికి. అందుకే పరిశుద్ధాత్మనే వరంగా ఎప్పుడైతే నీతిలో బాప్తిసం తీసుకున్నారో, మునిగారో, మీ పాపాలని కప్పివేసి నూతన జన్మగా మరలా లేస్తున్నారో, అప్పుడు మీకు అనుగ్రహించబడుతుంది. ఆమేన్. అది మారు మనసు అంటే. బాప్తిసం తీసుకున్నాం, అయిపోయింది, కొన్ని రోజులు భక్తి చేసాము, మరలా మొదటికి వచ్చామంటే లోకంలో ఒక సామెత ఉంది. చాలామంది చూడండి, 10 రోజులు సంఘంలో కనపడతారు, 10 రోజులు కనపడరు, 10 రోజులు కనపడతారు, 10 రోజులు అంటే ఈ 10 రోజులు బాగా భక్తి చేస్తారు, మళ్ళీ ఈ 10 రోజులు చేసిన భక్తి అంతా ఒకసారిగా బోళ్ళ పడిపోద్ది. అంటే ఎట్లా ఉంటుందంటే, పాడిందే పాటరా పాచిపల్ల దాసరా అన్నట్టు ఉంటుంది, చూసావా? అదే పాట, నెల బాగుంటాం, మళ్ళీ నెల లోకంలో ఉంటాం, నెల బాగుంటాం, నెల టీవీల ముందు ఉంటాం, నెల బాగుంటాం, నెల సులమాల చుట్టూ ఉంటాం, నెల బాగుంటాం, నెల మందు చాపులు ఉంటాం. నో, అలాగ ఒకవేళ మనం ఉంటే ఆ ఏ పట్టణాలమ్మా? మత్తయి సువార్తలో చెప్పబడిన పట్టణాలు కొరాజీనా, బెత్సైదా. కొరాజీనా, బెత్సైదా పట్టణాల వలె విమర్శ దినం రోజున నాశనం అయిపోతాం. మనం శిక్షకి బలైపోతాం, శిక్షలో ఉండిపోతాం. మారు మనసు అంటే నీకు వస్తున్న ఎదురు దెబ్బని ఎదుర్కొంటూ ముందుకెళ్ళాల. అది మారు మనసు. మనసు బాగాలేదని తాగాను, మనసు బాగాలేదని మళ్ళీ సావాసాలు పట్టాను, మనసు బాగాలేదని సీరియల్ ముందు కూర్చున్నాను, మనసు బాగాలేదని సినిమాల ముందు కూర్చున్నాను. నిజంగా నేటి క్రైస్తవులు ఎలాగుంటారంటే, విజయరావణ్ అని జగ్గైపేటలో సేవ చేస్తాడు ఒక అన్న. ఆయన సుమారు ఒక 4-5 సంఘాలు నడిపిస్తారు. విశ్వాసులు బాగానే వస్తారు. అన్నంట కొద్దిగా గృహ దర్శనాలు చేయటానికి ఇళ్ళకి వెళ్ళాడంట, ప్రార్థన చేయటానికి. ఒక ఇంటి దగ్గర పోయిందంట, కటనేసిందంట, డోర్ తీసిందంట, లోపల నుంచి ఏడుపుల సౌండ్ వస్తుందంట, బాగా ఏడుస్తుందంట పాపం తల్లి. ఏడుస్తుంటే పాపం ఈ భార్యాభర్తలు కొట్టుకున్నారేమో, తల పగిలిందో, కాలు ఇరిగిందో, మనం డైరెక్ట్ వెళ్తే బాగుంటుంది. రే నీకేం సంబంధం అంటే మళ్ళీ మనం ఏం సమాధానం చెబుతాం? సేవకుడు ఇంటి చుట్టూ తిరగటం ఏందని ఆలోచించి ఆయన పాపం గుమ్మం దగ్గర ఉండంట. ఏడుపు ఎక్కువైతుందంట. ఈ ఏడుపు ఎక్కువైతుందని చెప్పి ఆయన కంగారు పడిపోయి, సరే ఏమైందని చెప్పి అలా కటన్ తీసేసరికి సీరియల్లో ఆమె ఏడుస్తుందని ఏమేడుస్తుందంట, సీరియల్లో ఆమె ఏడుస్తుందని ఎక్కులు పెట్టి ఏడుస్తుందంట. అప్పుడు తలుపు కొడితే 2-3 సార్లు, అప్పుడు కూడా ఆమె వినే పరిస్థితిలో లేదు. తలుపు కొట్టిన తర్వాత టక్కుని టీవీ ఆపేసి వచ్చి, అన్నయ్య ఎప్పుడు వచ్చారు? ఏంటమ్మా ఇది క్రైస్తవులుగా మనకి ఏం పద్ధతి అమ్మా ఇదంటే, సీరియల్లో వాళ్ళు ఏర్చేయాలంటే డబ్బులు వస్తాయి, ఒక 5-10 వేలు, నీకేం వస్తాయమ్మా? ఆ సీరియల్లో ఏమన్నా ఇంటికి వచ్చిన వాడికి అన్నం పెట్టకుండా తన్నులు తింటాం తప్పితే. క్రైస్తవులు నిజంగా మారాలి. మారు మనసు అంటే ఇది కాదు, మానేసుకోవాలా. నీకు నచ్చినవి మానేసుకోవటమే దేవుడితో సావాసం. ఆమేన్. ఒక ఒప్పందం ఉంటుంది, ఒక కండిషన్ ఉంటుంది, స్నేహితుల మధ్య అయినా భార్యాభర్తల మధ్య అయినా. నాకు నచ్చంది నువ్వు చేయొద్దు అని భర్త అంటాడు. నచ్చంది చేశారో ఇంకా మనశ్శాంతి ఉండదు. భార్య అంటది నాకు నచ్చంది చేయొద్దని, నచ్చంది చేశారు ఇంకా మనశ్శాంతి ఉండదు. అప్పుడు ఇంకేముంది? సంతోషం, సమాధానం ఏమన్నా ఇంట్లో ఉంటుందా? అలాంటిది దేవుడికి నచ్చంది నువ్వు చేస్తున్నప్పుడు ఎలాగుంటుంది నీ జీవితం? బాగుంటుంది చెప్పండి. నా జీవితం బాగుండాలి, పచ్చగా ఉండాలని కోరుకుంటారు, దేవుడికి అన్ని వ్యతిరేకమైన పనులే చేస్తాను. ఈ రోజు నుంచి దేవుడికి నచ్చింది చేయడానికి ప్రయత్నించండి. దేవుడు మీరు ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తాడు. ఆమేన్. నీ కుటుంబాలలో సంతోషం నింపుతాడు, నీ జీవితంలో ఆనందం నింపుతాడు, నిన్ను అనేకులకి మాదిరిగా ఉంచుతాడు. ఒకనాటి మనిషి కాదు ఈ మనిషి, ఇదిగో ఈరోజు ఈ మనిషిని మనం వెంబడిస్తే మనం కూడా బాగుంటామనే ఒక ప్రజలలో ఒక అవగాహన కల్పిస్తాడు. మారు మనసు అంటే అది. తలలు వంచండి, ప్రార్థన చేస్తా. సమయం లేదు, ఇంకా చాలా వాక్యం ఉంది. దేవుడి చిత్తమైతే వచ్చే వారం నేను కంటిన్యూ చేస్తాను. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు నాయన. జీవం కలిగిన నా కన్న తండ్రి, ఎంతో అమూల్యమైన నీ మాటలు, విలువైన నీ వాక్యము మా మనసుల్ని మార్చుకొని
మీకు ఇష్టలుగా మీరు కోరుకున్న విధంగా బ్రతికే బిడ్డలుగా మమ్మల్ని మలచటానికి ఎన్నో విలువైన నీ మాటలు వాక్యాన్ని మాకు వినిపిస్తున్నందుకు వందనాలు. నా దేవా, ప్రతి మనిషి దగ్గర మీరు కోరుకునేది మారు మనసు నాయన. మారు మనసుకు తగిన ఫలాన్ని మేము అనుభవించడానికి ఇక్కడ మమ్మల్ని చేర్చినందుకు వందనాలు. వాక్యంలో మీ ఆత్మను తోడుగా ఉంచి మాట్లాడించినందుకు మీకు స్తోత్రం. నిజంగా మారు మనసు లేని ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది అయితే నిజంగా నేను ఈ రోజు నుంచి మనసు మార్చుకుని దేవుడి కొరకు బ్రతకాలి అనుకుంటున్నాను, మీ హస్తాలు చూపించండి. ప్రియమైన దేవుని వారలారా, నిజముగా మీరు ఈ రోజు నుంచి నేను మారు మనసు పొంది దేవునికి ఇష్టలుగా బ్రతకాలి అనుకుంటున్న వాళ్ళు సిగ్గుపడకండి. దేవుడి దగ్గర అందరూ మారవలసిన వాళ్ళే. మీ హస్తాలు పైకి చూపించండి. మోకరించగలిగిన వారు మోకరించండి, హస్తాలు చూపించిన వారు. మోకరించలేని వాళ్ళు నిలబడండి, హస్తాలు చూపించిన వారు. నేను మారాలి అనుకుంటున్నవారు, ప్రభువా నేను మారాలనుకుంటున్నాను నాయన, నాకు మారు మనసు కావాలి తండ్రి. ఆ మారు మనసు మీ ద్వారా సాధ్యము నాయన. పాడైపోయి మలినమైపోయిన ఈ లోకములో, ఈ జీవితంలో, ఈ బ్రతుకులో నేను మారలేకపోతున్నాను. నా చుట్టుపక్కల ఉన్న ఈ చెడు నా మీద ప్రభావం చూపిస్తుంది నాయన. అపవాది బంధకాలు నా మీద ప్రభావం చూపిస్తున్నాయి నాయన. లోకాశలు, శరీర కోరికలు నన్ను లొంగ తీసుకుంటున్నాయి తండ్రి. నా మనసు తిన్నగా ఉండటం లేదు నాయన. మీ దగ్గర మారాలి అనుకున్న వాళ్ళు మీ రెండు హస్తాలు పైకి చూపించి ఆకాశం వైపు చూపించండి. ప్రభువా మీరు మార్చండి నాయన. ఆకాశం వైపు మోసే చేతులు ఎత్తినప్పుడు గెలిచారు. ఈరోజు నువ్వు గెలవాలి అనుకుంటే ఈ మారు మనసునే యుద్ధములో ఆకాశం వైపు నీ చేతులు చూపించి, ప్రభువా నన్ను తాగుడనే వ్యసనం నుంచి దూరం చేయనాయన, అబద్ధాలనే బానిసత్వం నుంచి దూరం చేయనాయన, సీరియల్ సినిమాలనే చెడు ప్రభావం నుంచి దూరం చేయి తండ్రి. బూతులు చెడు అలవాట్ల నుంచి నన్ను దూరం చేయనాయన. నీకు వ్యతిరేకంగా బ్రతుకుతున్న ప్రతి దుఃఖకరమైన జీవితం నుంచి నాలో ఉన్న అపవాదిని ప్రాణదోలండి యేసు నామములో. ఇన్ నేమ్ మైటీ లార్డ్. స్తోత్రం స్తోత్రం. నేను మారాలనుకుంటున్నాను. నాకు స్వస్థత కావాలి తండ్రి. నా ఆరోగ్యం స్వస్థపడాలి నాయన. నా మనసు స్వస్థపడాలి తండ్రి. అయ్యా, ఎదుటి వారిని బట్టి నేను కృంగిపోతున్నాను. ఎదుటి వారిని బట్టి నా భక్తి జీవితం సరిలేదు. ఎదుటి వారిని బట్టి నా తలంపులు చెడిపోతున్నాయి నాయన. ఎదుటి వారిని బట్టి నేను మారాలి అనుకున్న నా మనస్తత్వం మరలా వెనక్కిపోతుంది. ఈరోజు ఎదుటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు యేసు నామములో. నీకు స్వస్థత, నీకు విడుదల. మారాలి అనుకున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మీకు సమీపంగానే ఉన్నాడు. దేవుడు పరిశుద్ధాత్మగా సంచరిస్తున్నాడు ఇక్కడ. ఇదిగో ఎంతమంది చేతులు ఎత్తారో మారు మనసు కోసం. ఒక నూతన సృష్టిగా మిమ్మల్ని మలచిపోతున్నాడు. ఒక నూతన జీవితాలుగా మిమ్మల్ని మర్చిపోతున్నాడు. ఒక నూతన మనుషులుగా మీరు అనేకులకు మాదిరిగా ఉండబోతున్నారు. మిమ్మల్ని బట్టి అనేక కుటుంబాలు మారబోతున్నాయి. మిమ్మల్ని బట్టి అనేకులు మారబోతున్నారు. మిమ్మల్ని బట్టి మీ జీవితాన్ని చూసి, ఇదిగో ఇంత భయంకరంగా ఉన్న మనిషి ఇలా మారాడే, మేము కూడా మారటానికి సిద్ధంగా ఉన్నామని సాక్ష్యం, దేవుణ్ణి మహిమపరిచే ఒక సాక్ష్యం మీ జీవితంలో జరుగునుగాక. మీరు చెయ్యండి, అడగండి, ప్రార్థన చేయండి. ప్రభువా నా మనసు మార్చండి నాయన, నా హృదయం మార్చండి ప్రభువా, మలినమైపోయిన నా జీవితాన్ని మార్చండి నాయన. తండ్రి నా తలంపుల్ని మార్చండి నాయన. దేవా నాకున్న చెడు అలవాట్లని మార్చండి నాయన. నా మనసుని నియంత్రించుకునే శక్తిని నాకు ఇవ్వండి తండ్రి. ఇదిగో దేవుడు కార్యాలు నీ ఎదుట సిద్ధం చేసి ఉన్నాడు. మీరు అడగండి మనస్ఫూర్తిగా, ప్రభువా నన్ను క్షమించు, పాప క్షమాపణ, మారు మనసు నాకు అనుగ్రహించు ప్రభువా, నాకు అనుగ్రహించు. మీ పరిశుద్ధాత్మ శక్తిని నాతో ఉంచండి. మీ పరిశుద్ధాత్మ శక్తిని నా మీద ఉంచండి. ఒకవేళ రక్షణ లేకపోతే మారు మనసు అయినా రక్షణ నాకు దయచేయండి. త్వరలో నన్ను మార్చుకోండి నాయన. నీ బిడ్డగా నన్ను కడుక్కోండి. నీ బిడ్డగా నన్ను మార్చండి. నీ బిడ్డగా నాలో ఉన్న ప్రతి మలినాన్ని తీసివేసి ఒక పరిశుద్ధుడిగా నన్ను ఉంచండి. మీకు స్తోత్రం. నేను మారాలి అనుకుంటున్నాను ప్రభువా. మారు మనసు లేని బ్రతుకు వ్యర్థమని మీరు చెప్పారు నాయన. ఒకనాడు నా జీవితం చండాలంగా ఉండేది. ఒకనాడు నా బ్రతుకు బాగలేదు. ఒకనాడు నా ఆలోచనలు బాగలేవు. ఒకనాడు నా తలంపులు బాగలేవు. ఒకనాడు నా ప్రవర్తన బాగలేదు.
ఇదిగో ఈ రోజు నుంచే దేవుడు నీ ప్రవర్తనను మార్చబోతున్నాడు, నీ ఆలోచనలను మార్చబోతున్నాడు. అయితే యథార్థంగా నీవు అడిగినప్పుడు దేవుని కార్యాలు చూస్తున్నావు. ప్రభా, ప్రార్థన చేసుకోవటానికి ఆ శక్తి రావటం లేదు నాయన, ప్రార్థన చేసుకోవటానికి మోకరించలేకపోతున్నాను నాయన. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులతో 2 రోజులు మాట్లాడకపోతేనే ఎంతో బాధపడతారే, అలాంటి పరలోకంలో ఆత్మకులు తండ్రి అయిన మీతో నేను మాట్లాడలేకపోతున్నాను ఆయన. నా భక్తి సన్నగిల్లిపోతుంది, నా ఆసక్తి సన్నగిల్లిపోతుంది, నా యవ్వనం తండ్రి నీ పనిలో ముసలతనంగా మారిపోతుంది నాయన. శరీరం బలహీన పడిపోతుంది. అయితే ఈ రోజే నీ శరీరాన్ని పక్షిరాజు యవ్వనం వల్ల దేవుడు లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ నేమ్ మైటీ లార్డ్. తండ్రి మీకు వందన చేయండి, అడగండి. తండ్రి, నాకు మారు మనసును దయచేయండి. మారు మనసు పొందుకోవాలనుకున్న బిడ్డలు చేయి పైకి లేపండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీ చేతులు పైకి లేపండి, ఆకాశం వైపు చూయించండి, ఆకాశం వైపు చూయించండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, పరలోకమందున్న మా దేవా, మీకు వందనాలు నాయన. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వ సృష్టికి అధీనభూతుడు అయిన నా తండ్రి, నీకు స్తోత్రం నాయన. నా తండ్రి, నీ బిడ్డలు ఎంతమంది మారాలనుకుంటున్నారో, ఎంతమంది వాళ్ళ హృదయాన్ని, మనసుని మార్చుకోవాలనుకుంటున్నారో, మారు మనసు ధరించుకోవాలనుకుంటున్నారో, నీ బిడ్డల జీవితంలో కార్యం చేయండి. నీ బిడ్డల జీవితంలో అద్భుతాన్ని జరిగించండి నాయన. ఇదిగో ఈ రోజు నుంచి లోకాశలను, నేత్రాశలను, జీవబడంబాన్ని తీసివేసుకుని నిజాయితీగా, నీతిగా నీలో బ్రతకటానికి ఆలోచన దయచేయండి. ఎదుటివారి నుంచి అపవాది ప్రేరేపించి, ఎదుటివారి నుంచి అపవాది మమ్మల్ని బలహీనపరుస్తున్న అపవాది సంబంధుల్ని యేసు నామములో రాత్రి కట్టివేయండి నాయన. మీకు వందనాలు. ఇది మొదలుకొని ఒక నూతనమైన జీవం, ఇది మొదలుకొని ఒక నూతనమైన శక్తి, ఇది మొదలుకొని ఒక నూతనమైన ప్రభావం నీ బిడ్డలలో నింపండి నాయన. తాగుడి నుంచి విడుదలని దయచేయండి, అబద్ధాల నుంచి విడుదలని దయచేయండి, చెడు మోహం చూపుల నుంచి విడుదలని దయచేయండి. అలాగే ప్రతి వ్యర్థమైన మీకు ఏహ్యమైన క్రియల నుంచి విడుదలని దయచేయండి నాయన. వ్యభిచారమైన బంధకం నుంచి విడుదలని దయచేయండి. ప్రతి 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 అపవాది సంబంధ క్రియలని ఈ క్షణమే లయం చేయండి యేసు నామములో. తండ్రి, మీకు వందనాలు. మారాలనుకున్న ప్రతి బిడ్డకు మీరే తోడుగా ఉండి మారు మనసును అనుగ్రహించి ఈ క్రిస్మస్ నాయన ఒక నూతనమైన మారు మనసు కలిగిన క్రిస్మస్గా నీ బిడ్డల జీవితంలో ప్రారంభించబడటానికి 2025లో అనేకులకి సాక్షులుగా నీ పిల్లలు ఉండటానికి మీరే సహాయం చేసి నడిపించమని ఇక్కడ ఆశతో మారాలి అనుకుని చేతులు ఎత్తిన ప్రతి బిడ్డని మీరు చూసి ఉన్నారు. ఇప్పటికే నీ బిడ్డల్ని మీరు తాకి ఉన్నారు తండ్రి. మీ చిత్తమైతే రాత్రి నీ బిడ్డల్ని దర్శించి గొప్ప కార్యాన్ని మీరే జరిగించమని కోరుకుంటూ ఇక్కడ నిలబడిన, మోకరించిన, కూర్చున్న ప్రతి బిడ్డని మీ హస్తాలకి అప్పచెప్తూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును సకల పరిశుద్ధులకి తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.